ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికి వందనాలు. దేవుడి స్తోత్రం. దేవుడి వాక్యం విందాం. దేవుడి మాటలు. ఇక్కడ పేతురు చేపలు పట్టినప్పుడు, ప్రభువా నేను పాపాత్ముని, నా వద్ద నుంచి వెళ్ళిపో ప్రభా, నువ్వు నా వద్ద ఉంటకి నేను పాత్రను కాదు, నేను పాపుని అంటే, అప్పుడు ప్రభు చెబుతున్నాడు, ఎలా అనగా వారు పట్టిన చేపల రాశికి అతడును అతనితో కూడా ఉన్న వారందరూ విస్మయం పొందిరంట ఆ చేపల రాశి చూసి. అలాగున సీమోను కూడా పాలివారైన జబదయి కుమారుడగు యాకోబును యోహానును విస్మయం పొందిరి. అలిగాడ అప్పుడు ఆశ్చర్యపోయారన్నమాట. అందుకు యేసు, భయపడకము, ఇప్పటి నుండి మీరు మనుషులను వాడునై ఉందురని సీమోనుతో చెప్పాను. భయపడకో, ఇక్కడి నుంచి మనుషులను పట్టే జాలరుగా మీరు ఉంటారు అని చెప్పాడు. సీమోనుతో చెప్పాడన్నమాట యేసయ్య. దేవుడి స్తోత్రం, హల్లెలూయా. మనుషులు పట్టే జాలరుగా ఉంటారు ఇక్కడి నుంచి సీమోనుతో చెప్పాను. వారు దోణెలను అద్దరికి చేర్చి సమస్తమును విడిచిపెట్టి ఆయనను వెంబడించిరి. ఆయన దోణెల అన్నిటిని సమస్తాన్ని విడిచిపెట్టేసి దేవుడిని వెంబడించారన్నమాట. అలాగే సమస్తాన్ని విడిచిపెట్టి మనం వెంబడిస్తామా దేవుణ్ణి? మనం కేవలం ఆరాధనకి వెళ్తున్నాం. ఆరాధనకి వెళ్ళి కాడ మనం కాసేపు ఒక గంట సేపు కాడ దేవుణ్ణి మనసులో పెట్టుకుని ఆరాధించలేకపోతున్నాం. ఏంటంటే ఇంటికాడ ఆలోచనలు, అక్కడే కూర్చుంటావు కానీ నీ ఆలోచన ఎక్కడో ఉంటుంది. అట్టా ఉండకూడదు. మన సమర్థం ఆయనకి సమర్పించుకుని ఆయన్ని ఆరాధించుకోవాలి. ఆ కాసేపు నిన్ను మర్చిపోవాలన్నమాట. నిన్ను మర్చిపోయి దేవుణ్ణి ఆరాధించాలి. దేవుణ్ణి గణపరిచే బిడ్డగా ఉండాలన్నమాట. అట్లా ఆరాధించాలి దేవుణ్ణి. దేవుడి స్తోత్రం, హల్లెలూయా. ఆయన ఒక పట్టణంలో ఉన్నప్పుడు ఇదిగో కుష్ఠరోగంతో నిండిన ఒక మనుషుడు, వాడు యేసును చూసి సాగిలపడి, ప్రభువా నీకు ఇష్టమైతే నన్ను శుద్ధినిగా చేయగలవని ఆయనను వేడుకొనేను. నీకు ఇష్టమైతే నన్ను శుద్ధినిగా చేయమంటున్నాడు అంటే దేవుడు అప్పుడు అన్నాడు, నాకు ఇష్టమే. దేవుడికి ఇష్టమే మనం శుద్ధిపడతాం. కాకపోతే దేవుడు చేస్తాడా చేయడా, కార్యం చేస్తాడా చేయడా అని మనకే అనుమానం అనుకోకుండా నువ్వు ప్రార్థన చేసి దేవుడిని అడిగితే, నువ్వు ప్రార్థన చేసేదల్లా నీవు దేవుడు ఇచ్చాడని నమ్మాలి. నువ్వు నమ్మితే సమస్తం నీకు సాధ్యమే. నమ్మవారికి సమస్త సాధ్యమే అన్నాడు దేవుడు. అలాగే నమ్మాలన్నమాట. నమ్మే బిడ్డలుగా ఉండాలి మనం. అప్పుడు ఆయన చెయ్యి సాపి వాడిని ముట్టి, నాకిష్టమే, నీవు శుద్ధుడవో కమ్మని అనగానే ఆ కుష్ఠరోగంబు వాణిని విడిచాను. ఆ కుష్ఠరోగంబు ఆయన్ని విడిచింది. అంటే చెయ్యి వేసి యేసయ్య ప్రార్థన చేయగానే ఆ కుష్ఠరోగం వెళ్ళిపోయిందన్నమాట. అట్లాగే అప్పుడు వారికి సాక్షార్థమై నీ దేహమును యాజకునికి కనపరుచుకోవాలంట. కనపరుచుకుని నీవు శుద్ధుడు అయినందుకు మోసే నియమించినట్లు కానుకను చెల్లించాలంట. మోసే సమర్పించమని ఆజ్ఞాపించను. హల్లెలూయా. నువ్వు శుద్ధుడు అయినందుకు మోసే నియమించిన కానుక నువ్వు సమర్పించుకోమని దేవుడు చెప్పాడన్నమాట. యేసయ్య చెప్పాడన్నమాట. అయితే ఆయనను గూర్చిన సమాచారం మరి ఎక్కువగా వ్యాపించాను. ఆయన గూర్చిన సమాచారం మరి ఎక్కువగా వ్యాపించిందంట. అంటే ఆయన అద్భుతాలు చేస్తున్నాడని ఇంకా ఆ నోట అందరికి తెలిసిపోయింది, వ్యాపిస్తుంది. ఇంకా అందరూ వచ్చేస్తున్నారన్నమాట. వ్యాపించింది.
బహుజన సమూహములు ఆయన మాట వింటకును తమ రోగములను కుదుర్చుకొంటకును కూడి వచ్చుచుండెను. ఆయన మాట వింటకి, ఆయన రోగాలు నయం చేసుకుంటాకి అందరూ వచ్చేస్తున్నారంట బయదల్లి. అప్పుడు ఆయన ప్రార్థన చేయుటకు అరణ్యములోనికి వెళ్ళుచుండెను. ఒకనాడు ఆయన బోధించుచుండగా గల్లియ యూదయ దేశముల ప్రతి గ్రామముల నుండి యెరూషలేము నుండి వచ్చిన పరిసయ్యులను ధర్మశాస్త్రోపదేశకులను కూడి వచ్చుచుండగా ఆయన స్పష్టపరచునట్లు ప్రభు శక్తి ఆయనకుండెను. ఇదిగో కొందరు మనుషులు పక్షవాయువు గల ఒక మనిషిని మంచం మీద మోసుకుని వచ్చారన్నమాట. మోసుకుని వచ్చి వాణిని లోపలికి తెచ్చి ఆయన ఎదుట ఉంచుటకు ప్రయత్నము చేసిరి. వాళ్ళు వచ్చేటప్పటికి ఆ ఇంటి బయట అందరూ ఉన్నారు, గుంపుకూడి ఉన్నారన్నమాట. యేసయ్య ఇంట్లో ఉన్నాడు. ఆయన దగ్గరికి ఎట్లా వెళ్ళాలి అని చెప్పేసి జనం ఉన్నారు కదా అని ఆ ఇంటి పైకి ఎక్కారన్నమాట. పైకెక్కి ఆ పెంకులు తీసి ఆ మంచం అలాగే యేసయ్య ఎదుట దింపారంట. దింపేటప్పటికి ప్రయత్నించారు. ఆ జనులు గుంపు కూడి ఉండి నందున వారి ఎలుపలకి తెచ్చుటకు వల్లపడక పోయాను గనుక ఇంటి మీదకెక్కి పెంకులు ఇప్పి మంచముతో కూడా యేసు ఎదుట వారి మధ్య వాణిని దించిరి. మంచంతో సహా వాని ఎదుట దించారంట. యేసయ్య ఎదుట దించారు. దేవుడి స్తోత్రం, హల్లెలూయా. దించారు. దేవుడి స్తోత్రం. దించేటప్పటికి ఆయన వారి విశ్వాసం అంటే దించిన వాళ్ళు విశ్వాసం చూశాడనమాట. దింపిన వాళ్ళు అంక చూశాడు. ఈ రోగంక చూడాల. దింపిన వాళ్ళ విశ్వాసం చూసి వానితో ఆ మనుషుడు నీ పాపములు క్షమించబడినాయి అని వారితో చెప్పగా అప్పుడు ఆ విశ్వాసం చూసి అప్పుడు ఈ రోగితో అన్నాడు, నీ పాపములు క్షమించబడినాయి అన్నాడు అనమాట. క్షమించబడినాయి కాక అని అంటే అప్పుడు శాస్త్రులను పరిసయ్యులను దేవదూషణ చేస్తున్న ఇతడెవడో దేవుడు ఒక్కడే తప్ప మరి ఎవడు పాపములు క్షమించగలడని ఆలోచించకుండా సాగిరి. దేవుడు ఒక్కడే పాపాలు క్షమించేది, ఇతను ఎవరో పాపాలు క్షమిస్తాకి అని ఆలోచించుకుంటున్నారు వీళ్ళు. ఆలోచించుకుంటుంటే ఆ ఆలోచన కాడ ఎరిగిన దేవుడు మన దేవుడు యేసయ్య వారి ఆలోచన ఎరిగి మీ హృదయములలో మీరు ఆలోచించుతున్నారు. నీ పాపములు క్షమించబడి ఉన్నవని చెప్పుట సులభమా? నీవు లేచి పరిపెత్తుకుని వెళ్ళిపోవని చెప్పుట సులభమా అన్నారు. అంటే నీ పాపములు క్షమించబడట సులభమా, నీ పరిపెత్తుకుని వెళ్ళమని చెప్పుట సులభమా అని దేవుడు అన్నాడు. అయితే పాపములు క్షమించుటకు భూమి మీద మనిషి కుమారునికి అధికారము కలదని మీరు తెలుసుకునవలెను. అంటే పాపములు క్షమించకి మనిషి కుమారికి భూమి మీద అధికారం కలదని మీరు తెలుసుకోమంటున్నాడు మాట. వాళ్ళని శాస్త్రుల పరిశీలిని దేవుడి స్తోత్రం, హల్లెలూయా. తెలుసుకునే వాళ్ళని అన్ని వారితో చెప్పి పక్షవాయువు గల వాణిని చూసి నీవు లేచి నీ మంచం ఎత్తుకొని నీ ఇంటికి వెళ్ళమని నీతో చూపిస్తున్నానని నేను. పక్షవాయువు కలిగిన వాళ్ళతో నీ మంచం ఎత్తుకుని నీ ఇంటికి వెళ్ళు అని చెప్పాడన్నమాట దేవుడు యేసయ్య. వెంటనే వాడు
వాడు వారి ఎదుట లేచి తాను పండుకొని ఉన్న మంచము ఎత్తుకొని దేవుని మహిమపరుచుచు తన ఇంటికి వెళ్ళాను. మహిమపరుచుచు వెళ్ళాడంట. దేవుడి స్తోత్రం. మనం మహిమపడుతున్నామా? దేవుని కార్యాలు చేస్తున్నాడు. మనం మహిమపరచాలి, దేవుని గణపరచాలన్నమాట. దేవుని మహిమపరిచామనుకో, నా బిడ్డ నన్ను మహిమపడుతున్నాడు, మర్చిపోలేదు అని చెప్పి ఇంకా కార్యాలు మన చేస్తాడనమాట దేవుడు. మహిమపరుచుకుంటూ వెళ్ళిపోయాడు. ఇంటికి వెళ్ళాను. అందరూ విస్మయమంది నేడు గొప్ప వింతలు చూసితిమని దేవుని మహిమపరుచుచు భయంతో నిండుకొనిరి. నేడు బహు వింతలు చూస్తున్నాము అని చెప్పి దేవుణ్ణి గణపరిచారంట. గణపరిచి భయంతో వాళ్ళు ఉన్నప్పుడు దేవుని స్తోత్రం నిండుకొని ఉన్నారంట. అటు పిమ్మట ఆయన బయలుదేరి లేవి అను ఒక సుంకపు మెట్టు వద్ద కూర్చుని ఉండిట చూసి నన్ను వెంబడించమని అతనితో చెప్పగా అతడు సమస్తమును విడిచిపెట్టి లేచి ఆయనను వెంబడించాను. సమస్తమును విడిచిపెట్టి ఆయన వెంబడించాడంట. దేవుని స్తోత్రం. హల్లెలూయా. వెంబడించాడంట. హల్లెలూయా. అతడు సమస్తం విడిచిపెట్టి లేచి ఆయనని వెంబడించాను. ఆ లేవి తన ఇంట ఆయన గొప్ప విందు చేశాను. సుంకరులను ఇతరులు అనేకులను వారితో కూడా భోజనము నాకు కూర్చుండిరి. పరిచయులను వారి శాస్త్రులు కాడ ఉన్నారు ఆ భోజన పంతులు. ఇది చూసి సుంకరులతోనూ పాపులతోనూ మీరేలా తిని తాగుస్తున్నారని ఆయన మీద సనిగిరి. అంటే ఆయన సుంకరులతోనూ పాపులతోనూ భోజనం చేస్తున్నాడు అని యేసయ్యని చెప్పి ఆ యేసయ్యని అనుకున్నారన్నమాట. అందుకు యేసు రోగులకే కానీ ఆరోగ్యము గలవారికి వజుగుడు అక్కర్లేదు, రోగులకే కానీ ఆరోగ్యమన్నగా వాళ్ళకే వజుగుడు అక్కర్లేదు కదా అన్నాడన్నమాట. మారు మనసు పొందుటకై నేను పాపులను పిలవచ్చి తిని కానీ నీతిమంతులను పిలవరాలేదని వారితో చెప్పాను. నీతిమంతులనే నీతిమంతులు కాదు, పాపులనే పిలవచ్చాడంట యేసయ్య. నీతిమంతులు కాదంట, పిలవరాలేదంట అని చెప్పాడు అక్కడ. వారాయనను చూసి యోహాను శిష్యులు తరచుగా ఉపవాస ప్రార్థనలు చేయుదురు, అలాగే పరిచయులు శిష్యులు చేయుదురు, కానీ నీ శిష్యులు తిని తాగుసుందులే అని చెప్పిరి. అందుకు యేసు పెండ్లి కుమారుడు తమతో ఉన్నంతకాలము పెండ్లి ఇంటి వారు చేత మీరు ఉపవాసము చేయించగలరా అని చెబుతాను అనమాట. పెండ్లి కుమారుడు ఉన్నంత వరకు ఉపవాసం చేయరు వాళ్ళు, చేయించగలరా మీరు? పెండ్లి కుమారుడు వారి వద్ద ఉన్నంత కాలము వారి వద్ద నుండి కొనిపోయే దినములు వస్తున్నాయి. ఆ దినములో వారు ఉపవాసం చేతురు అని వారితో చెప్పాను. పెళ్లి కుమారుడు వారి వద్ద నుంచి కొనిపోయే దినములు దగ్గర వస్తున్నాయి అంట. అప్పుడు ఉపవాసం ఉంటారు వాళ్ళు అని చెబుతున్నాడు అనమాట. ఎవడును పాత బట్టకు కొత్త గుడ్డ మాసిక వేయుడు, వేసిన బెడల కొత్తది దాన్ని చింపివేయును, అదిగాక కొత్త దానిని నుండి తీసిన ముక్క పాత దానితో కలిపి ఎవడును పాత తిత్తులో కొత్త ద్రాక్ష రసము పోయాడు, పోసిన బెడల పోసిన కొత్త ద్రాక్ష రసము తిత్తులు
పీకులు పోతాయి అంట, పీకులు పోయిన అన్నాడు. అట్లాగే కొత్త దాంట్లో పాత మనం కలపకూడదు. మనం కొత్తగా దేవుని ఆజ్ఞలు పాటిస్తూ దేవుళ్ళు మనం ముందు సాగుతుంది. దేవుడి వాక్యం